ఏపీలో పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు. రాష్ట్రంలోని ఓడరేవుల వెంట పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు పోర్టు పరిధిలో వాటి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయించాలని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటితో కలిపి మొత్తం 6 పోర్టుల పరిధిలో 8 క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకు కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు అయితే పిలవనుంది. పోర్టుల అవసరాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. వాటిలో గోదాములు, లాజిస్టిక్స్ సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ 2024కు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలాపేట పోర్టుల పరిధిలో ఈ పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. పోర్టు కేంద్రంగా చేసుకుని 100 కిలోమీటర్ల పరిధిని ప్రాక్సిమల్ ఏరియాగా నిర్ణయించింది. అయితే పోర్టు నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోనే నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అందులో క్లస్టర్ల అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు వాటి ఆధారంగా అనుమతులు ఇస్తారు. ప్రాక్సిమల్ ఏరియాకు గుర్తించిన ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని దాన్ని కన్సల్టెన్సీలు ప్రతిపాదిస్తాయి. ఆ పరిధిలో ఉన్న గ్రామాలను కలుపుకుంటూనే అభివృద్ధి ప్రణాళికలు అయితే తయారు చేస్తారు. దీనివల్ల పట్టణీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పోర్టు కార్యకలాపాలు పెరిగే కొద్దీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను విస్తరించేందుకు వీలుగా ఈ ప్రణాళికలు ఉంటాయి. ఆ పరిధిలో భూముల లభ్యత, ఇతర అంశాలపై కన్సల్టెన్సీ సంస్థలు నివేదికలు సమర్పిస్తాయి. మాస్టర్ ప్లాన్ అనుగుణంగా క్లస్టర్లకు గోదాములు, నివాస ప్రాంతాలు, ఆఫీస్ స్పేస్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా జోన్లుగా విభజించనున్నారు. వాటిలో P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. విశాఖ పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో క్లస్టర్ అభివృద్ధికి ప్రణాళికను APIIC తయారు చేయనుంది. మిగిలిన చోట మారిటైమ్ బోర్డు ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.